This conference will now be recorded. సో అన్ఇన్స్టాల్ ఎలా చేయాలి? గుర్తుపెట్టుకోండి, అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్టమ్ స్టాప్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్టమ్ స్టాప్ లో ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? అన్ఇన్స్టాల్ మనం దేన్ని యూస్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తున్నాం? సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేసి మనం అన్ఇన్స్టాల్ చేస్తాం. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేస్తున్నాం కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలా, ఎస్ఐడిఏడిఎం అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలా? మన దగ్గర 2 అకౌంట్స్ ఉంటాయి. ఎస్ఐడిఏడిఎం అకౌంట్ ఒకటి, అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ రెండు ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యా, గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ యూస్ చేస్తున్నామంటే అడ్మినిస్ట్రేటర్ లోనే లాగిన్ ఉండాలి. స్టాప్ ఎందుకు చేసి ఉండాలి సిస్టమ్ అంటే? సిస్టమ్ స్టాప్ ఉంటేనే అన్ఇన్స్టాల్ అనేది చేయగలం. దానికోసం సిస్టమ్ స్టాప్ చేసి ఉండాలి. దిస్ పీసీ డబల్ క్లిక్ చేసి డి డ్రైవ్ లో ఉంది సాఫ్ట్వేర్, డి డ్రైవ్ వెళ్ళాలి మనం. మనకి అన్ఇన్స్టాల్ చేయడానికి ఎస్డబ్ల్యూపిఎం ఒక్క సాఫ్ట్వేర్ చాలు, ఇంకే సాఫ్ట్వేర్స్ అవసరం లేదు. ఎస్డబ్ల్యూపిఎం ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్ చేయాలి, ఎస్ఏపీ ఇన్స్టిఫ్ డబుల్ క్లిక్ చేయాలి. మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్, నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి, లాస్ట్ లో ఉంటుంది అన్ఇన్స్టాల్ ఆప్షన్. జనరిక్ ఆప్షన్స్ లోపల ఉంటుంది అన్ఇన్స్టాల్. జనరిక్ ఆప్షన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి, మన డేటాబేస్ ని ఎక్స్పాండ్ చేయాలి. మన డేటాబేస్ వచ్చి ఎంఎస్ SQL సర్వర్, దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. సో అన్ఇన్స్టాల్, ఎక్స్పాండ్ చేయాలి. అన్ఇన్స్టాల్ SAP సిస్టమ్ ఆర్ సింగిల్ ఇన్స్టాన్సెస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మన సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి ఆప్షన్ అన్ఇన్స్టాల్ ఆల్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఐడి. ఈ సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ ఈ రెండు, ACS ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉన్నాయి. మొత్తం మన సిస్టమ్ SID అన్ని అన్ఇన్స్టాల్ అయిపోద్ది. లేదు మీరు పర్టికులర్ ఇన్స్టాన్సే అన్ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు ఇక్కడ టిక్ మార్క్ తీసేసి ఏ ఇన్స్టాన్స్ ని మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఆ ఇన్స్టాన్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సిస్టమ్ మొత్తాన్ని, సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ అన్ని టోటల్ గా అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చేంజెస్ ఏం చేయట్లేదు, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ హోస్ట్ ఏజెంట్ కెర్నల్ ఫైల్ హోస్ట్ ఏజెంట్ అది కూడా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మన డేటాబేస్ రిమూవ్ డేటాబేస్ ఆర్ పార్ట్స్ ఆఫీస్ డేటాబేస్ కూడా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మన డేటాబేస్ ఐడి డిఈవి కరెక్ట్ గానే ఉంది, చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డేటాబేస్ స్కీమా ఏంటంటే డేటాబేస్ స్కీమా టు డిలీట్. సో మీకు ఇన్స్టాలేషన్ టైంలో ఒక ఆప్షన్ చెప్పాను గుర్తుందా, ఒక ఫైల్స్ 4 ఫర్ స్మాల్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాక ఒక ఆప్షన్ వస్తుంది మనకి, సిస్టమ్ రెడీగా ఉందా, మనకి ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు 4 ఫర్ స్మాల్ సిస్టమ్ అన్నాక డిలో డివి డ్రైవ్ లో డివి డేటా 1 అనే ఫైల్, డివి డేటా 2 అనే డేటాబేస్ సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల అవి కూడా డిలీట్ అయిపోతాయి. అంటే టోటల్ డేటాబేస్ సంబంధించిన మొత్తం డిలీట్ అయిపోతాయి ఫైల్స్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆప్షన్ ఏంటి ఆ ఫోల్డర్, అది డివి కోలన్ డాటా అని మనం టైప్ చేసాం కానీ ఫోల్డర్ క్రియేషన్ ఏంటంటే ఆ ఫోల్డర్స్ కూడా డిలీట్ అవుతాయి అని అంటారు కదా, ఆ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి అక్కడ. ఓకే, ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోద్ది. ఆ ఫోల్డర్ లోపలే ఉన్నాయి కదా ఫైల్స్, డిఈవి డేటా 1 డిఈవి డేటా 2 అవి మొత్తం డిలీట్ అయిపోతాయి అవి. ఓకే. దానైతే చూపిస్తాను. ఈ రోజు నుంచి రోజు ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోద్ది మీకు. ఓకే వినయ్ గారు, టీ కోడ్స్ అవి మేము ప్రాక్టీస్ చేయమంటారా అండి, బుక్ లో చూసుకుంటా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? నేను చెప్తాను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మీకు. ఓకే అండి. బుక్ లో చూసుకుని ప్రాక్టీస్ అంత సీన్ లేదు, ఆడేం డైరెక్ట్ గా ఏమీ లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినాడు. ఓకే అండి. ఈ ఫైల్స్ టెంప్ ఫైల్స్ ఇవి, ఈ టెంప్ ఫైల్స్ ఉంటాయి, టెంప్ ఫైల్స్ డిలీట్ అవ్వు, తర్వాత డిలీట్ మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ ఎగిరిపోతాయి, డి డేటా 1 ఈ 1 2 3 4 5 ఈ ఫైల్స్ ఎగిరిపోతాయి అక్కడ. సో డిలీట్ ద కంప్లీట్ డేటాబేస్ ఇంక్లూడింగ్ డేటాబేస్ సంబంధించిన ఫైల్స్ రిలేటెడ్ ఎంప్టీ డైరెక్టరీస్ మొత్తం డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్స్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏ పేజెస్ ఓపెన్ అయ్యాయి అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటుంది. చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకునేది, చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో అన్ఇన్స్టాల్ సక్సెస్ఫుల్, ఓకే క్లిక్ చేయాలి. క్లోజ్, ఎగ్జిస్ట్, బ్రౌజర్ క్లోజ్. సో ఈ విధంగా మనము SAP సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయాలి. సో అన్ఇన్స్టాల్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్ఇన్స్టాల్ అనే టాపిక్ మీకు ఇంక లేదు, చెప్పేసాను కంప్లీట్. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఈ రోజు కూడా ఇదే డౌట్ నన్ను అడిగారు. ఇప్పుడు నేను D డ్రైవ్ లో ఇన్స్టాల్ చేసినాను, ఏది
డి డ్రైవ్లో ఇది. ఓకే, ఇప్పుడు నేను షట్ డౌన్ చేసేస్తున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ నాకు కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ ఓఎస్తో సంబంధం లేదు నాకు. క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎంటీ, VMwareలో ఏం లేదు, ఎంటీ. సో నేను బ్యాక్ వస్తున్నాను. ఇది నేను యూజ్ చేసిన ఫోల్డర్, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎక్కడ నేను విండోస్ 10లో ఎక్కడ నేను ఈ VMware పాత్ సెలెక్ట్ చేసుకున్నాను, అక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు బ్యాకప్ ఫైల్ ఉంది. ఇది బ్యాకప్ నేను పెట్టుకున్నాను. ఓకే, చూడండి, బ్యాకప్ ఫైల్ ఉంది. అది బ్యాకప్ ఫైల్ అనుకోండి. ఆ బ్యాకప్ ఫైల్ నేను ఇలాగా యూజ్ చేసుకుంటున్నాను, ఒక దగ్గర మూవ్ చేసుకుని. అంటే మీకు ఎక్కడ 300 GB ఫ్రీ స్పేస్ లేదా 200 GB ఫ్రీ స్పేస్ ఉందో అక్కడ మూవ్ చేసుకుంటారు ఆ బ్యాకప్ ఫైల్ని. బ్యాకప్ ఎందుకు సార్ అది? హలో సార్, మన బ్యాకప్ ఎందుకు తీసుకుంటాం? ఆయన అడుగుతున్నాడు, వినయ్ గారు బ్యాకప్ ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నాడు. అదే చెప్తాను అంటున్నాను. నేను చూపిదానికే మీకు చెప్తున్నాను. అది చూపిస్తే అర్థమవుద్ది కదా చెప్పేదానికన్నా. అవునవునండి. అది కాపీ అవుతే చెప్దామని ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు బ్యాకప్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. దీన్ని డబల్ క్లిక్ చేస్తాను. పవర్ ఆన్ చేస్తున్నాను. ఐ కాపీడ్, ఐ మూవ్ ఇట్, ఏదన్నా ప్రెస్ చేయొచ్చు.
క్లిక్ చేయొచ్చు. సో అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ అవుతున్నాను. admin.123. సో ఈ బ్యాకప్ అనేది నేను ఎప్పుడు చేశానంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక బ్యాకప్ చేశాను. ఇప్పుడు నేను ఈ బ్యాకప్ నాకు ఎంతసేపు ఒక 10 minutes పట్టింది అనుకోండి ఈ బ్యాకప్ నేను రీప్లేస్ చేసుకునేదానికి. ఇప్పుడు నాకు 10 minutesలో సిస్టమ్ రెడీగా ఉంది కదా, ఇన్స్టాల్ అయిన సిస్టమ్. ఇప్పుడు నేను ఇన్స్టాల్ అవగానే ఏం చేశాను, నాకు సక్సెస్ మెసేజ్ వచ్చి మొత్తం ఇన్స్టాలేషన్ అవ్వాక ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ని స్టాప్ చేసేసి సిస్టమ్ని డౌన్ చేసేసాను, అంటే షట్ డౌన్ చేసేసాను. షట్ డౌన్ చేశాక నేను ఏం చేశాను, సో ఇక్కడ మీరు విండోస్ 10లో ఎక్కడ మీరు ఇన్స్టాల్ చేసింది డ్రైవ్ పెట్టింది ఇక్కడ అనుకోండి. సో ఈ ఫైల్ ఈ 2 ఫైల్స్ బ్యాకప్ చేసేసుకున్నానంతే. సో ఈ 2 ఫైల్స్ నేను యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు చూడండి వితిన్ 10 minutesలో నాకు సిస్టమ్ రెడీగా ఉంది. అర్థమైందా బ్యాకప్ ఎందుకనేది? ఓకే అండి. సో మీరు ప్రతిసారి ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తారు, అన్ఇన్స్టాల్ చేసామని చెప్పి ఆ వాయిస్ రిమూవ్ చేశాక మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారు. అది అవసరం లేదు కదా, బ్యాకప్ పెట్టేసుకోండి ఫైల్. బ్యాకప్ ఫైల్ పెట్టేసుకున్నారంటే మీరు ఇన్స్టాల్ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఈ బ్యాకప్ ఫైల్. ఇప్పుడు చూడండి నాకు 10 minutesలో సిస్టమ్ రెడీగా ఉంది. మీకు వేరే ఎక్స్పెరిమెంట్ చెప్పడానికి రెడీ చేస్తున్నాను. సో సిస్టమ్ రీనేమ్ అనేది చేస్తాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే సిస్టమ్ రీనేమ్. అందులో 4 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి సిస్టమ్ రీనేమ్లో. ఈరోజు 2 ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేస్తాం సిస్టమ్ రీనేమ్లో. రేపు 2 ఎక్స్పెరిమెంట్ చేస్తే సిస్టమ్ రీనేమ్ అనే టాపిక్ మనకు కంప్లీట్ అయిపోద్ది. సిస్టమ్ రీనేమ్ చేయాలంటే ముందు నేను లైసెన్స్ అప్లై చేస్తున్నాను ఈ సిస్టమ్కి. మనకి 5 minutes పడుతుంది ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇది కూడా వీడియో రేపు వచ్చేస్తుంది మీకు. అన్ఇన్స్టాల్ వీడియో రెడీగా ఉంది, క్లాస్ ఒకనే పంపించేస్తాను అన్ఇన్స్టాల్ వీడియో. సిస్టమ్ రీనేమ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నా, రేపటితో ఆ వీడియోస్ కూడా రెడీ అయిపోతాయి మీకు నేను ఇచ్చే వీడియోస్ బట్టి మీకు అర్థమైపోద్ది ఎక్స్పెరిమెంట్స్ ఏవి కంప్లీట్ అవుతూ ఉన్నాయని.
ఈ సిస్టమ్ రీనేమ్ అనేది మీకు పోస్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత చేస్తే ఇంకా అర్థమవుతుంది, కానీ మీకు ముందే చెప్తున్నాను. వినయ్ గారు ఇప్పుడు ఇది మమ్మల్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమంటారా అండి? క్లాస్ చూశాక ఏది? మమ్మల్ని ఇప్పుడు మా సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసాం కదండి, ఇది అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయమంటారా అండి సరే? మీరు ఈసారి అన్ఇన్స్టాల్ చేసేయండి. మీరు ఎలా చేస్తారంటే ఈసారి ఇన్స్టాలేషన్ నేను చెప్తానేనండి. మీది ఇది విండోస్ 10 అనుకోండి, ఓకేనా? అంటే మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది అనుకోండి. మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఒక డ్రైవ్ లో పెట్టుకోండి మీ మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలో. ఓకే ఓకే, సాఫ్ట్వేర్ ఒక డ్రైవ్ లో పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఇక్కడ మీకు VM లో సెట్టింగ్స్ ఉంటుంది, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకే సెట్టింగ్స్ క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది, ఆప్షన్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ షేర్ ఫోల్డర్స్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్వేస్ ఎనేబుల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మ్యాప్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. బ్రౌజ్ క్లిక్ చేసి మీ సాఫ్ట్వేర్ ఏ ఫోల్డర్లో ఉంది, సపోజ్ ఇప్పుడు నా సాఫ్ట్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అక్కడ ఉంది నా సిస్టంలో ఈ డ్రైవ్లో ఇది అనుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫోల్డర్ కనిపిస్తుంది. ఓకే చూడండి, ఫినిష్ క్లిక్ చేసి ఓకే అన్నాను అంటే నాకు ఇక్కడ చూడండి ఫోల్డర్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, VMware లో నేను మూవ్ చేసుకోలేదు. ఓకే, విండోస్ 10 మీరు ఇక్కడ నుంచే సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకోండి. మీ విండోస్ 10 నుంచే సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ నుంచే యూస్ చేసుకుని మొత్తం కంప్లీట్ మొత్తం ఇన్స్టాలేషన్ సక్సెస్ అయిపోయాక ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్కి రండి. VM క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి ఆప్షన్స్లో షేడ్ ఫోల్డర్స్ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ క్లిక్ చేయండి, ఎస్ క్లిక్ చేయండి, మ్యాప్ తీసేయండి, డిజేబుల్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటి సాఫ్ట్వేర్ ఆ డ్రైవ్ ఉండదు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సిస్టమ్ SAP మేనేజ్మెంట్ కన్సోల్ ఆన్లో ఉంటుంది ఇన్స్టాలేషన్ అవ్వాక. దీన్ని స్టాప్ చేసేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ ఇచ్చి స్టాప్ చేసేయండి. మొత్తం స్టాప్ అయ్యాక ఇది క్లోజ్ చేసేసి షట్ డౌన్ చేసేయండి. విండోస్ సర్వర్ 2012 ఆపరేటింగ్ సిస్టమ్ని VMwareని షట్ డౌన్ చేసేసి VMwareని ఏం చేస్తారంటే షట్ డౌన్ చేసేయండి. ఇందాక నేను అక్కడ రిమూవ్ చేసేసాను కదా SAP ERP అలాగా, పర్లేదు. షట్ డౌన్ చేశాక మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు D డ్రైవ్లో మీరు బ్యాకప్ చేసింది అనుకోండి, ఇది అనుకోండి బ్యాకప్, ఇది కాదు, ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసింది కదా ఈ డ్రైవ్కి వచ్చాక అంతే. మీరు విండోస్ 10లో ఏ డ్రైవ్లో మీరు ఇన్స్టాల్ చేశారో VMware ఆ డ్రైవ్కి వస్తే మీకు ఈ ఫైల్ ఉంటుంది, ఈ ఫైల్ ఉంటుంది. ఓకే, మీకు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఫైల్ మీకు 60-70 GBతో ఉంటుంది. ఈ రెండు ఫైల్ కాపీ చేసుకుని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకున్నారంటే నాలాగా యూస్ చేస్తూ ఉండొచ్చు. మీకు వితిన్ 10 minutesలో సిస్టమ్ రెడీ ఉంటుంది. ప్రతిసారి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు కదా. నేనేమి ఇప్పుడు ఇన్స్టాల్ చేయలేదు కదా, ఇక్కడ నాకు సిస్టమ్ రెడీ ఇన్స్టాల్ చేయకుండా. అర్థమైందా? అర్థమైందండి. అంటే ఇది మెయిన్ OS లో ఒక డ్రైవ్ లో మనము పెట్టుకుంటే అయిపోతుంది అంటారు కదండి. అంటే ఇక్కడ VMware లో ఉన్న OS కాకుండా మెయిన్ OS ఉంటుంది కదా. మీ విండోస్ సర్వర్ 2012 గురించి వదిలేండి. ఒక పాయింట్ పెట్టుకోండి, మీ VMware ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? డ్రైవ్ లో ఈ డ్రైవ్ లో D డ్రైవ్ లో ఇన్స్టాల్ చేశానండి. అది అక్కడ అందులో మెయిన్ OS లో. అక్కడికి వెళ్ళండి అంటున్నాను. మెయిన్ OS లో మీరు ఎక్కడ చేశారో అక్కడికి వెళ్ళండి. VMware కి సంబంధించిన ఫైల్స్ అన్ని మీ మెయిన్ OS విండోస్ 10 విండోస్ 8 ఆ OS లో ఉంటుంది. అక్కడ ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇలాంటి ఫైల్ ఒకటి ఇలాంటి ఫైల్ ఒకటి ఉంటుంది. ఆ రెండింటిని బ్యాకప్ చేసుకోవాలి. ఈ రెండు బ్యాకప్ ఎప్పుడు అవుతాయంటే ఆ VMware షట్ డౌన్ లో ఉన్నప్పుడు అవ్వద్ది. ఓకే,
సో బ్యాకప్ తీసుకున్నారంటే మీకు ఆ బ్యాకప్ ని రెగ్యులర్ గా యూస్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు ప్రతిసారి. అంతే, ప్రతిసారి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మీరు. అవునవునండి. అందుకు ప్రతి ఎక్స్పెరిమెంట్ చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు అప్పుడు మీరు. అవును, కరెక్ట్ అండి. ఇప్పుడు ఆ కంప్రెస్ సపోజ్ ఇప్పుడు 70 GB కదా, 70 GB ఫోల్డర్ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టు ఆర్క్యూ క్లిక్ చేసి, సో ఇది DVD ప్లస్ ఆర్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడ ఆర్క్యూ అవ్వాలో సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఈ మొత్తం కలిపి మీకు 20 GB వచ్చేస్తుంది. ప్రతిసారి అది యూజ్ చేయాలన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ ఫోల్డర్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు తక్కువ సైజులో బ్యాకప్ పెట్టుకోవాలంటే 20 GB అయిపోద్ది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే. లేదు అనుకుంటే ఇట్లాగా మీరు 62 GB బ్యాకప్ పెట్టేసుకోవచ్చు మీరు. అది 62 GB ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పాను కదా, విండోస్ 10 నుంచి ఫైల్ షేర్ చేసుకుంటేనే VMware లోకి అలా వస్తుంది. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ VMware లో కాపీ చేసుకుని అలా చేస్తే 100 GB దాకా వెళ్తుంది అది బ్యాకప్ ఫైల్. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే లైసెన్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్కి లైసెన్స్ గురించి చెప్పాలి, అందువల్ల లైసెన్స్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు లైసెన్స్ అప్లై చేస్తున్నాను. ఇది టెంపరీ లైసెన్స్ 3 months ఉంటాయి. TMP అంటే టెంపరీ లైసెన్స్. లైసెన్స్ D డ్రైవ్ లో ఉంది. పర్మనెంట్ లైసెన్స్ ఉంది. ఓకే, ఎందుకు ఇప్పుడు లైసెన్స్ గురించి చెప్తున్నానంటే ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను, ఇంకా అవసరం లేదు. లైసెన్స్ చెప్పడానికి అది ఓపెన్ చేశాను. సిస్టమ్ రీనేమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ SID కానీ కంప్యూటర్ నేమ్ కానీ ఇన్స్టాన్స్ నంబర్ కానీ మనం చేంజ్ చేయాలంటే సిస్టమ్ రీనేమ్ ద్వారానే జరుగుద్ది. అంతే, ఆల్రెడీ మీ కంపెనీలో సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ యొక్క SID కానీ ఇన్స్టాన్స్ నంబర్ కానీ లేదా కంప్యూటర్ నేమ్ చేంజ్ చేయమంటే సిస్టమ్ రీనేమ్ ద్వారా జరుగుద్ది. సిస్టమ్ రీనేమ్ చేయాలంటే ముందు సిస్టమ్ స్టాప్ లో ఉండాలి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం SID చేంజ్ ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేస్తాం ఫస్ట్, ఎందుకంటే SID ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేసి తర్వాత SID చేంజ్ చేద్దాం. ఇన్స్టాన్స్ నంబర్ ఎంత ఉంది? ACS ఇన్స్టాన్స్ నంబర్ 10 ఉంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ 11 ఉంది. దాన్ని చేంజ్ చేస్తాం మనం. ACS ఇన్స్టాన్స్ నంబర్ 10 నుంచి 00 చేద్దాము. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబరు 11 నుంచి 01కి చేస్తాము. ఓకే, సిస్టమ్ డౌన్ లో ఉంది. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లో లాగిన్ అయినాను. ఇప్పుడు SWPM ఓపెన్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి SAP Insta. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి SWPM ఓపెన్ చేసి SAP Insta డబుల్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. ఓకే క్లిక్ చేయాలి. సో లాస్ట్ లో ఉంటుంది సిస్టమ్ రీనేమ్ ఆప్షన్, లాస్ట్ స్క్రోల్ డౌన్ చేయాలి. సిస్టమ్ రీనేమ్ దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. మనది స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ మనం చేసింది. స్టాండర్డ్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయాలి. SAP సిస్టమ్ రీనేమ్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఎస్ఏపి సిస్టమ్ రీనేమ్ అంతే. ఇక్కడ చూడండి సింపుల్ గా ఇచ్చేసినాడు ఆన్సర్ సింగిల్ లైన్ లో. చేంజెస్ ద ఎస్ఏపి సిస్టమ్ ఐడి డేటాబేస్ ఐడి. మన ఎస్ఏపి ఎస్ఐడి డేటాబేస్ ఐడి సేమ్. మీరు ఎస్ఏపి ఎస్ఐడి కానీ డేటాబేస్ ఐడిని కానీ లేదా ఇన్స్టాన్స్ నెంబర్ కానీ లేదా కంప్యూటర్ నేమ్ మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ యొక్క ఎస్ఏపి ఎస్ఐడి కానీ డేటాబేస్ ఐడి కానీ ఇన్స్టాన్స్ నెంబర్ కానీ లేదా కంప్యూటర్ నేమ్ కానీ మార్చాలనుకుంటే సిస్టమ్ రీనేమ్ ద్వారా చేయాలి. సిస్టమ్ రీనేమ్ అంతే అది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఇన్స్టాన్స్ నంబర్ అనేది చేంజ్ చేస్తున్నాం. సో అక్కడ ఏమడుగుతుంది? ఎస్ఏపి సిస్టమ్ ఐడి, సోర్స్ సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి. ప్రజెంట్ మీ సిస్టమ్ యొక్క ఎస్ఏపి ఎస్ఐడిని ఎంటర్ చేయమంటుంది. మన ప్రజెంట్ సిస్టమ్ ఎస్ఐడి ఏంటి? డిఈవి. టార్గెట్ సిస్టమ్ ఎస్ఐడి ఎంటర్ చేయమంటుంది. అంతే. మీరు ఎస్ఐడి కానీ మార్చాలనుకుంటే మీరు మార్చే ఎస్ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎస్ఐడి మార్చటం లేదు. ఇప్పుడు నేనేంటి ఇన్స్టాన్స్ నెంబర్ ఒక్కటే మారుస్తున్నాను, ఎస్ఐడి మార్చటం లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇన్స్టాన్స్ నంబర్ ప్రెసెంట్ మీ సిస్టంలో ఉన్న ఇన్స్టాన్సెస్ వాటి యొక్క ఇన్స్టాన్స్ నంబర్. మీరు ఇన్స్టాన్స్ నంబర్ మార్చాలనుకుంటున్నారా? అవును. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ నేను 10 నుంచి 00 చేస్తున్నాను. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబరు 11 నుంచి 01కి చేస్తున్నాను. ఓకే. ఇన్స్టాన్స్ నంబర్స్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాను ఈ ఎక్స్పెరిమెంట్. ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో డేటాబేస్ ఇన్స్టాన్స్ అంటే మన కంప్యూటర్ నేమ్. అక్కడ డిఈవిఎస్ఆర్వి మన కంప్యూటర్ నేమ్ కరెక్ట్ గానే ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ప్రెసెంట్ ఎస్ఏపి ఎస్ఐడి టార్గెట్ సిస్టమ్ ఎస్ఐడి రెండు ఒకటే, ఎందుకంటే మనం చేంజ్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మాస్టర్ పాస్వర్డ్, మీ సిస్టమ్ యొక్క మాస్టర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. basis.123 స్మాల్ లెటర్స్. నా సిస్టమ్ యొక్క మాస్టర్ పాస్వర్డ్ basis.123 basis.123 ఇన్స్టాలేషన్ టైంలో ఇచ్చిన మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మళ్ళీ మాస్టర్ పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. basis.123 basis.123 నెక్స్ట్ క్లిక్ చేయాలి.
సో ఇక్కడ చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా చేంజెస్ ఏం లేదు, నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో మీకు గుర్తుందో లేదో, ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మీకు ఈ ఆప్షన్ వస్తుంది లాస్ట్ లో. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇండివిజువల్ కీ అని ఒక కీ ఐడి కీ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతుందంటే, మనం ఇప్పుడు సిస్టమ్ కాపీ కానీ సిస్టమ్ రీనేమ్ కానీ చేసినప్పుడు ఆ ఇన్స్టాలేషన్ టైంలో వచ్చిన కీ ఐడి పనిచేయదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు సేఫ్ ప్లేస్ లో పెట్టుకున్న కీ ఐడి పనిచేయదు. ఈ కీ ఐడి కీ వాల్యూని బ్యాకప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ కీ ఐడి కీ వాల్యూని బ్యాకప్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. నా డొమైన్ నేమ్ కరెక్ట్ గానే ఉంది, vk.techsystems.edu నా డొమైన్ నేమ్. ఇక్కడ టిక్ మార్క్ కూడా ఉంది, కరెక్ట్ గానే ఉంది, ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే, ఇందాక నేను లైసెన్స్ అప్లై చేశాను కదా, పర్మనెంట్ లైసెన్స్. ఇప్పుడు ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అని కానీ సెలెక్ట్ చేసుకోలేదంటే ఆ పర్మనెంట్ లైసెన్స్ పోయి టెంపరీ లైసెన్స్ అనేది ఇంపోర్ట్ అవుద్ది. ఓకే, మీరు ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి మీ పర్మనెంట్ లైసెన్స్ మీరు అప్లై చేసినారు కదా, ఆ పర్మనెంట్ లైసెన్స్ కానీ మీరు అప్లై చేసింది పోకుండా ఉండాలి అంటే ఇక్కడ మీరు కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ ఉన్న లైసెన్సే వర్క్ అవ్వాలనేది కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఆల్రెడీ మీరు ఏ లైసెన్స్ అయితే అప్లై చేసినారో ఆ లైసెన్సే మీకు కావాలంటే ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ పేజ్కి కానీ వెళ్ళారంటే అక్కడ మీరు అప్లై చేసిన పర్మనెంట్ లైసెన్స్ ఉంది కదా, అది పోతుంది. దాని ప్లేస్లో టెంపరీ లైసెన్స్ అనేది వస్తుంది, 3 months టెంపరీ లైసెన్స్ వస్తుంది. సో మీరు అప్లై చేసిన పర్మనెంట్ లైసెన్స్ పోకుండా మీకు కావాలంటే ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అప్లై చేసిన పర్మనెంట్ లైసెన్స్ నాకు కావాలి కాబట్టి ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఇప్పుడు నేను ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేసినా కూడా నాకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక చూసుకుంటే నాకు పర్మనెంట్ లైసెన్సే ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. రివ్యూ పారామీటర్ సమ్మరీ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎన్ని పేజెస్ వచ్చాయో అన్ని పేజెస్ ఇక్కడ చూపిస్తుంది. చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోమంటుంది, చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇది ఒక 5 minutes 10 minutes పడుతుంది, వెయిట్ చేయాలి అప్పటిదాకా, మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేదాకా.
వినయ్ గారు ఉన్నారా? చెప్పండి. ఇది యాక్చువల్గా నవంబర్ 22 అనుకుంటున్నానండి డేటు. ఎక్స్పెరిమెంట్స్ ఆ లోపు ఎన్ని కవర్ అవుతాయండి? నవంబర్ 22 దేనికి? అదే మీరు చేసుకోమన్నారు కదండి ప్రాసెస్. మీకు నవంబర్ 22 స్టార్ట్ చేసినా కూడా మీకు టైం పడుతుంది కదా అవ్వడానికి. మీరు స్టార్ట్ చేసుకోండి, రోజు క్లాస్ అటెండ్ అవుతుండండి. మీకు ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి కదా క్లాసెస్. మీకు కవర్ అయిపోద్ది, మీకు ఆఫర్ లెటర్ వచ్చే లోపల కవర్ అయిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు నవంబర్ 22 అనగానే నవంబర్ 22 మీకు ఆఫర్ లెటర్ వచ్చేది కదా. డిసెంబర్ 2nd వీక్ అలా పడుతుంది కదా మీకు టైం. అవునవునండి. దాని పాటికి అది జరుగుతుంటుంది, దీని పాటికి ఇది. ఓకే, ఓకే ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. సో ఓకే క్లిక్ చేయాలి, సక్సెస్ మెసేజ్. క్లోజ్ క్లిక్ చేయాలి, అడ్జస్ట్, క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చేసుకుంటే మనకి ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ అయిపోతుంది. చూడండి, ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ అయిపోయింది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నెంబర్ 00, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నెంబర్ 01. ఈ విధంగా ఇన్స్టాన్స్ నెంబర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉన్న సిస్టమ్ యొక్క ఇన్స్టాన్స్ నెంబర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని సిస్టమ్ రీనేమ్ అంటాం. కంపెనీలో ఎక్కువగా ఎస్ఐడి చేంజ్ చేస్తుంటారు. సో నేను షట్ డౌన్ చేసేసాను, షట్ డౌన్ చేసి రిమూవ్ చేసేస్తాను. క్లోజ్. ఇప్పుడు మీరు ఆ ఫైల్ని బ్యాకప్ పెట్టేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ అవ్వాక అలా షట్ డౌన్ చేసేసి, ఇది అనుకోండి ఫైల్, ఈ ఫైల్ని కాపీ చేసుకుని బ్యాకప్ పెట్టేసుకునేది ఒక సేఫ్ ప్లేస్. బ్యాకప్ ఫైల్ నేను వాడను. బ్యాకప్ని మళ్ళీ డూప్లికేట్గా కాపీ చేసుకుని వాడుకుంటాను. ఆ డూప్లికేట్ని వాడతాను. బ్యాకప్ అలాగే ఉంటుంది, బ్యాకప్ని కాపీ చేసుకుని యూజ్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాకప్ యూజ్ చేసుకుంటున్నాను, నాకు బ్యాకప్ రెడీగా ఉంది ఆల్రెడీ. సో ఈ ఫైల్ క్లిక్ చేయగానే, ఈ ఐకాన్ ఫైల్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా వచ్చేస్తుంది స్క్రీన్. సో పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేసేసేది, ఐ కాపీడ్ ఇట్ క్లిక్ చేసేది. సో విత్ ఇన్ 5 minutesలో సిస్టమ్ రెడీగా ఉంటుంది ఇన్స్టాలేషన్తో. మీరు అప్పుడే ఎక్స్పెరిమెంట్స్ ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఇన్స్టాలేషన్ 8 hours 5 hours ఇలా పట్టిందంటే 1 day టైం వేస్ట్ అవుతుంది.
మళ్ళీ SWPM అవన్నీ కాపీ చేసుకుని మళ్ళీ లైసెన్స్ అప్లై చేయాలి. అంటే మీ దగ్గర లైసెన్స్ లేకపోతే అవసరం లేదు, మీ దగ్గర లైసెన్స్ ఉండదు కాబట్టి లైసెన్స్ అప్లై చేయలేదు, కానీ నేను ప్రాసెస్ చెప్పడానికి అలా చేస్తున్నాను. కంపెనీలో వెంటనే ఇన్స్టాల్ చేసినప్పుడే సిస్టమ్ రీనేమ్ చేయం కదా, మిడిల్ ఆఫ్ ఎప్పుడో ఒకటి మధ్యలో ఎప్పుడో ఒక టైంలో సిస్టమ్ రీనేమ్ అనేది చేస్తాము. ఆ టైంలో పోస్ట్ ఇన్స్టాలేషన్స్ లైసెన్స్ అన్నీ ఉంటాయి దానికి. సో ఇప్పుడు ఏంటంటే మనం SID మారుస్తాం, ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే SID మారుస్తాం. ఇప్పుడు మీరు చేసేది ఏంటిది బ్రో? SID చేంజ్ చేస్తాం, సిస్టమ్ రీనేమ్లోనే SID చేంజ్ చేస్తాం. ఓకే. లాస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేయటం చూసాం, ఇప్పుడు SID మారుస్తాం. ఇందాక చేసిందంటే SID నెంబర్ చేంజ్ చేసాం, ఇప్పుడు SIDనే చేంజ్ చేస్తున్నాం. చేసిన ఇన్స్టాన్స్ నంబర్స్ చేంజ్ చేసాం, ఇన్స్టాన్స్ యొక్క ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేసాం. నెంబర్ ఇప్పుడు వినయ్ గారు ఈ ప్రాసెస్ చేయాలంటే లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్ కదండి, కంపల్సరీగా ఉండాలి. లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్ కాదు, నేను డిఫరెన్స్ చూపిదానికి మీకు లైసెన్స్ అప్లై చేసి చూపిస్తున్నాను. లైసెన్స్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అక్కడ నేను లైసెన్స్ ఇవ్వకుండా నేను అదే ప్రాసెస్ లో అయిపోద్ది, లైసెన్స్ ఏం అడగదు. కానీ కంపెనీ ఆల్రెడీ మీరు ఎప్పుడు చేస్తారు, ఇన్స్టాల్ చేయగానే చేయరు కదా సిస్టమ్ రీనేమ్ అనేది. కంపెనీలో మీరు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడో మిడిల్ ఆఫ్ ది సిస్టమ్ ఆ టైంలో మిమ్మల్ని కంపెనీలో అడిగినప్పుడు మీరు చేస్తారు. ఆల్రెడీ దానికి లైసెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఆ వేలో చెప్తున్నాను మీకు, అంతే. ఇట్లా లైసెన్స్ అనేది కంపెనీ వేలో చెప్తున్నాను మీకు. ఇలాగా మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు లైసెన్స్ అవసరం లేదు కదా అసలు. ఇప్పుడు మీరు ఇదంతా మీరు అప్లై చేయకుండా మీరు చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. నేను చెప్తున్నాను బూత్నే ఇట్లాగా లైసెన్స్ బ్రేక్ అవుద్ది, లైసెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. ఇందాక ఇన్స్టాన్స్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు లైసెన్స్ అడిగిపోదు, అప్లై చేసిన పర్మనెంట్ లైసెన్స్ అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు SID చేంజ్ చేసేటప్పుడు లైసెన్స్ పోద్ది. సో ఇలాంటి డిఫరెన్స్ ఉంటుంది, అది చెప్పడాని కోసం ఇంకేం లేదు. ఓకే అండి.
సో పర్మనెంట్ లైసెన్స్ డిఈవి, కానీ ఎస్ఐడి చేంజ్ చేయగానే ఆ లైసెన్స్ పనిచేయదు ఇంకా. ఓకే, సిస్టమ్ డౌన్ చేసేయాలి. సిస్టమ్ రీనేమ్ చేయాలంటే స్టాప్. ఓకే, మీకు నేను వీడియో పెడతాను చూడండి. ఆ వీడియోలో నేను లైసెన్స్ అప్లై చేసింది ఏమి ఉండదు, డైరెక్ట్గా సిస్టమ్ రీనేమ్ ఉంటుంది. కానీ అక్కడ నేను లైసెన్స్ అప్లై చేశాను, మీరు లైసెన్స్ అప్లై చేయరు సిస్టమ్ రీనేమ్ చేసేటప్పుడు, అంతే, ఇంకేం లేదు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు SWPM డబుల్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి SAP ఇన్స్టెంట్ డబుల్ క్లిక్ చేయాలి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఓపెన్ చేయడానికి. కంటిన్యూ టు దిస్ వెబ్సైట్ నాట్ రికమెండెడ్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ వచ్చి admin.123. ఓకే క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేయాలి. సిస్టమ్ రీనేమ్ ఎస్ పెంచాలి. స్టాండర్డ్ సిస్టమ్ ఎస్ పెంచాలి. SAP సిస్టమ్ రీనేమ్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా డబుల్ క్లిక్ కూడా చేసేవచ్చు. మీకు రేపటితో ఈ సిస్టమ్ రీనేమ్ అయిపోద్ది. సిస్టమ్ రీనేమ్ అన్ఇన్స్టాలేషన్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు పెట్టుకోండి రేపటితో. మండే SAP వెబ్ డిస్పాచర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ చెప్తాను. మండే ఆ 2 టాపిక్స్ కంప్లీట్ అవుతాయి మీకు. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని SAP వెబ్ డిస్పాచర్. సో ప్రజెంట్ సిస్టమ్ SID వచ్చి మంది DEV. టార్గెట్ సిస్టమ్ SID ఏమైనా చేంజ్ చేస్తే ఆ SID అక్కడ ఎంటర్ చేయాలి. సో నేను DEV నుంచి PRDగా SID చేంజ్ చేస్తున్నాను. సో DEV నుంచి PRDగా SID చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాన్స్ నెంబర్ నేను చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టెన్స్ మన కంప్యూటర్ నేమ్ DEVSRV కరెక్ట్గానే ఉంది, చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సోర్స్ SID DEV, ప్రజెంట్ సిస్టమ్ SID వచ్చి DEV. DEV నుంచి మనం PRDగా SID చేంజ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మాస్టర్ పాస్వర్డ్ని 4 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాలేషన్ టైంలో మీరు ఇచ్చిన మాస్టర్ పాస్వర్డ్ని 4 టైమ్స్ ఎంటర్ చేయాలి. basis.123 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 4 టైమ్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేయాలి.
మళ్ళీ మాస్టర్ పాస్వర్డ్ని 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. basis.123 basis.123 నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇన్వాలిడ్ కీ ఇది. నెక్స్ట్ క్లిక్ చేస్తే మన కీ ఐడి కీ వాల్యూ వస్తుంది. దీన్ని బ్యాకప్ చేసుకుని ఓకే క్లిక్ చేయాలి. సో డొమైన్ నేమ్ కరెక్ట్గానే ఉంది, vk.techsystems.edu. అలాగే ఇక్కడ టిక్ మార్క్ ఉంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇందాక దానికి ఇక్కడ దానికి ఏమైనా డిఫరెన్స్ గమనించారా? ఈ పేజ్లో లైసెన్స్ ఒకటండి. ఇందాక కీప్ ఇన్స్టాల్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ లైసెన్స్ అనేది, అడుగుతుంది. ఇందాక కీప్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, ఇక్కడ ఇన్స్టాల్ లైసెన్స్ అడుగుతుంది. ఎందుకు డిఫరెన్స్ అంటే ఇన్స్టాన్స్ నంబర్ చేంజ్ చేసినప్పుడు ప్రాబ్లం లేదు. మనం లైసెన్స్ ఎలా జనరేట్ చేసుకున్నామంటే సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి ఈ సిస్టమ్ యొక్క హార్డ్వేర్ కి ఆ ఎస్ఐడి ఇవి ఇచ్చి ప్రొవైడ్ చేసుకున్నాం. అంటే మీరు ఎస్ఐడి చేంజ్ చేయగానే మీరు ఏ లైసెన్స్ అయితే అప్లై చేసుకున్నారు, ఇంత పర్మనెంట్ లైసెన్స్ అప్లై చేశాను కదా, ఆ లైసెన్స్ పనిచేయదు. ఎందుకంటే ఆ లైసెన్స్ నేను జనరేట్ చేసుకున్నప్పుడు డిఈవి అనే ఎస్ఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను జనరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్ఐడి డిఈవి నుంచి మనం పిఆర్డిగా మార్చేస్తున్నాం. అప్పుడు ఆ పాత లైసెన్స్ అనేది వర్క్ అవ్వదు. సో ఇక్కడ న్యూ లైసెన్స్ ఇవ్వాలి. మీ దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తారు మీరు. నా దగ్గర లైసెన్స్ ఉంది, అందువల్ల నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ క్లిక్ చేసి లైసెన్స్ ఫైల్ని ప్రొవైడ్ చేస్తాను. కంపెనీలో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే లైసెన్స్ ప్రొవైడ్ చేసేవచ్చు, లేదా తర్వాత ఎస్ లైసెన్స్ అనే టీ కోడ్ ఇచ్చి అలా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఎస్ఐడి మారిస్తే లైసెన్స్ అనేది పనిచేయదు. ప్రజెంట్ ఎస్ఐడి మీరు చేంజ్ చేసేటప్పుడు ఏ లైసెన్స్ ఉందో ఆ సిస్టమ్కి ఆ లైసెన్స్ అనేది వర్క్ అవ్వదు. మీరు న్యూ లైసెన్స్ అప్లై చేయాలి. రివ్యూ పారామీటర్స్ సమ్మరీ స్క్రీన్, చేంజెస్ ఏం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇది టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. 75 ఉంటుంది పర్సెంటేజ్. 75% దగ్గర నా సిస్టంలోనే 15 minutes అలా తీసుకుంటుంది 128 GB ర్యామ్ పెట్టినందుకు. ఇంకా మీ సిస్టంలో ఎంతసేపు తీసుకుంటుందో అర్థం చేసుకోండి. అది ఎక్కువసేపు తీసుకుంటుంది ప్రాసెసింగ్ 75% దగ్గర. సో ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సక్సెస్ మెసేజ్ వచ్చి చూసుకున్నాక మనకి అక్కడ ఎస్ఐడి డిఈవి నుంచి పిఆర్డిగా ఎస్ఐడి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో?